వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి నిరసనగా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి సిద్ధం చేసి ఆయన యూరోప్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. జగన్ గారు మెడికల్ కాలేజీ నిరసనకి పబ్లిక్ నుంచి సిగ్నేచర్స్ సేకరించాలి అని చెప్పి 1,000,000 సంతకాల సేకరణ అని చెప్పి ఒక అద్భుతమైన స్ట్రాటజీని సిద్ధం చేసి వైఎస్ఆర్సీపీ క్యాడర్కి ఒక హోంవర్క్ లాంటిది ఇచ్చి ఆయన యూరోప్ వెళ్ళడం జరిగింది. సో ఈ 1,000,000 సంతకాల ప్రోగ్రాం అంతా కూడా అక్టోబర్ 10 నుండి నవంబర్ 22 వరకు ప్లాన్ చేయడం జరిగింది. నవంబర్ 24 or 26వ తారీఖున ఈ 1,000,000 సంతకాలు సేకరించిన సంతకాలన్నీ కూడా గవర్నర్ దగ్గర సబ్మిట్ చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వివరించడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగానే విలేజ్ రచ్చబండ ప్రోగ్రామ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రామ్ ని మొత్తం ప్లాన్ చేసి విలేజెస్ లో కానీ కాన్స్టిట్యుయెన్సీ లో కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు వాళ్ళ క్యాడర్తో గ్రామాల్లోకి వెళ్ళి ఒక రచ్చబండ లాంటిది ఏర్పాటు చేసి, అంటే ఒక మీటింగ్ లాంటిది కాకుండా ప్రజలతో ఏకమయ్యి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల నష్టం ఏంటి అని చెప్పి ఆ రచ్చబండలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ క్యాడర్ కానీ ప్రజలకి వివరించి వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్స్ తీసుకోవాలి. ఇది బిగ్గెస్ట్ టాస్క్ ఇది వైఎస్ఆర్సీపీ క్యాడర్. కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ రచ్చబండ ప్రోగ్రాము సక్సెస్ చేయగలుగుతారా లేదా నిద్రపోతారా అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. ప్రీవియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్లాన్ చేసినా సరే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉందో వాళ్ళు సీరియస్ గా పని చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మీటింగ్ లో సీరియస్ గా కూడా చెప్పడం జరిగింది. సో మళ్ళీ సేమ్ అలాగే వ్యవహరిస్తారా లేదా సీరియస్ గా పని చేస్తారా అనేది ప్రస్తుతం చూస్తుంటే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులకే మీటింగులకే పరిమితం అవుతున్నారు తప్ప ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఇన్ఛార్జీలు ఇంకా గ్రౌండ్ లెవెల్కి ఇంకా వెళ్లకుండా ప్రజల మధ్యకి వెళ్లకుండా కాలయాపన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టైం కేవలం 1 నెల మాత్రమే. ఈ నెల రోజుల్లో 2 ర్యాలీలు ఏర్పాటు చేశారు, కాన్స్టిట్యున్సీ వైజ్ గా, నియోజకవర్గాల వైజ్ గా. అలాగే ఒక సిగ్నేచర్ చేసిన ఫ్లాగ్స్ తో ఒక బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. సో ఈ ర్యాలీల కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ 40% క్యాడర్ ఉంది కాబట్టి, అభిమానులు ఉన్నారు కాబట్టి ఈ ర్యాలీల్లో భారీగానే జనం వస్తారు, అందులో నో డౌట్. కానీ ఈ రచ్చబండ ప్రోగ్రాం ఏదైతే ఉందో, 1,000,000 సంతకాల సేకరణ ఏదైతే ఉందో, 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి అట్లీస్ట్ 55,000 సంతకాలు సేకరించాలి. మరి 55,000 సంతకాలు సేకరించాలి అంటే లోకల్ గా బాధ్యతలు తీసుకున్న ఇన్ఛార్జీలు ఎంత సీరియస్ గా ఈ 1,000,000 సంతకాల ప్రోగ్రామ్ ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ప్రతి ఇంటికి పథకం ఎలా అయితే చేరిందో సేమ్ అదేలాగా ఈ 1,000,000 సంతకాల ప్రోగ్రామ్ ని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు, అది చెయ్యకూడదు, పేద ప్రజలకు ఇబ్బంది అని చెప్పి ఈ టాపిక్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి వివరించి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా సిగ్నేచర్ సేకరించాలి. కానీ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇన్ఛార్జీలు కాలయాపన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆయన చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు, అధికారంలోకి రావాలని చెప్పి ఆయన టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ టాస్క్ ఇచ్చేవాళ్ళు ఒకరైతే టాస్క్ ని కంప్లీట్ చేసే బాధ్యత ఇన్ఛార్జీల మీద ఉంది. కార్యకర్తలు అంటే పనిచేస్తారు, కానీ ఇన్ఛార్జే లేకపోతే, ఇన్ఛార్జీ సీరియస్ గా లేకపోతే కార్యకర్త ఏ సొందులోకి వెళ్తాడు, ఏ ఇంటికి వెళ్ళి సిగ్నేచర్ అడుగుతాడు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇన్ఛార్జీలు సీరియస్ గా లేకపోవడం వల్ల అభిమానం ఉన్నా సరే కార్యకర్తల అభిమానాన్ని చంపుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వీక్నెస్, ఇన్ఛార్జ్ బయటికి రాకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులని ఆయన నోటీస్ చేసి క్యాడర్లోకి తీసుకెళ్తారు, కానీ లోకల్ గా ప్రతి నియోజకవర్గంలో లోకల్ గా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసి నువ్వు అక్కడ సమస్య ఉంది వెళ్ళాలి అంటే
అది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కాదు. ఎవరైతే లోకల్గా ఛార్జ్ తీసుకున్నారో వాళ్ళ బాధ్యత. వాళ్ళే లోకల్గా ప్రజలకి ఏర్పడుతున్న సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు నియోజకవర్గంలో వాళ్ళు బయటకు వస్తే ప్రజల్లోకి నోటెడ్ అవుతారు. ప్రజల సమస్యల మీద మాట్లాడినట్టుగా ఉంటుంది. వీళ్ళ వైఎస్ఆర్సీపీ కొత్త ఇన్ఛార్జ్ అని చెప్పి ప్రజలకి ఒక ఫోటో లాంటిది తెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు అని చెప్పి. కానీ కొన్ని నియోజకవర్గాలు అది జరగడం లేదు. ఇంకా టైం ఉందిగా, 3.5 సంవత్సరాలు మన దగ్గర టైం ఉంది. మనకు 40% ఓట్ షేర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలకి సభలోకి జనాలు బాగా వస్తున్నారు, మన ఓటు బ్యాంక్ అలాగే ఉందిగా అనుకోవడం చాలా పొరపాటు. వైఎస్ఆర్సీపీకి కావాల్సింది ఇంకా 10% ఓట్ షేర్ కావాలి. అటు కూటమి ఇంకా 15 సంవత్సరాలు కలిసే ఉంటుంది అని చెప్పి వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సింగిల్ గానే పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. సో అటువంటిప్పుడు వైఎస్ఆర్సీపీ గ్రౌండ్ క్యాడర్ ఎంత సీరియస్ గా ఉండాలి, కొత్తగా ఇన్ఛార్జీలు తీసుకున్న వ్యక్తులు ఎంత సీరియస్ గా పనిచేయాలి అనేది ఒకసారి ఇన్ఛార్జీలు ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడులే, జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాడులే అనుకుంటే మళ్ళీ 2019 పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టాస్క్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కి ఇచ్చారో గ్రౌండ్ లెవెల్ గా సక్సెస్ఫుల్ గా ఈ టాస్క్ ని కంప్లీట్ చేస్తే ప్రజల్లో ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల మీద ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. కానీ ఆ వ్యతిరేకతను మీరు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని బలపరచాలి. ఆ బలపరచాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఎవరైతే నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంది. థ్యాంక్ యూ.